హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక పీస్ఫుల్ మార్నింగ్తో వ్లాగ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో ముందు చూస్తూ ఉంటారు. సో వీడియోని అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా సమ్మర్ కదా ఫ్రెండ్స్, సో బెడ్ పైన లోపల రూమ్లో కాకుండా ఇక్కడ హాల్లో పడుకుంటున్నాం అనమాట. సో ఎంచక్క ఫ్యాన్స్తో సరిపోతుంది, విండోస్ ఓపెన్ ఉంటాయి కాబట్టి ఈ గాలి సరిపోతుంది అనమాట. సో ఈ సమ్మర్ అంతా కూడా ఇంకా బయటే పడుకోవాలని ఫిక్స్ అయిపోయాము. అదేంటంటే నాకు అనిపించిన విధానం ఏంటంటే, యాక్చువల్గా సమ్మర్ రావడం ఒకంతకు మంచిదే అనిపిస్తుంది. అందుకే కదా ఫ్రెండ్స్, సమ్మర్ వల్లనే కదా నేలపైన ఇక్కడ పడితే అక్కడ పడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాము. సో దానివల్ల ఏంటంటే అట్లీస్ట్ మన వెన్నెముక అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. డైలీ మనం బెడ్స్కి, సోఫాస్కి సో ఇలా అలవాటు పడిపోయి ఉండడం వల్ల వెన్నెముకకి సపోర్ట్ అనేది బాగా అలవాటు అయిపోయింది. సో ఈ జనరేషన్లోనైతే మెయిన్గా సో ఈ సమ్మర్ వల్ల ఏంటంటే నేలపైననే ఎక్కువ పడుకోవడము అది చాలా బాగా అనిపిస్తుంది నాకు. సో అదొక ప్లస్ అనిపిస్తుంది. ఇంకా రాక్సీ నాతో పాటు లేసిందనమాట. ఈరోజు కొంచెం అల్లరి చేసింది అనేసి దానికి ఒక మటన్ బొక్క ఇచ్చేసాను. సో ఎంచక్క నమ్ములుతూ కూర్చుంది. ఇంకా నేనైతే ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకోవాలి కదా. సో మా వారు అలాగే పాప లేచే లోపే నేను వర్క్స్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ చేసేసుకుంటాను. ఇంకా పాప లేచిన తర్వాత తనతోనే నాకు సరిపోతుంది. సో ఏ పని నన్ను శ్రద్ధగా చేసుకొని ఇవ్వదు. నేను ఇలా సర్దుతూ ఉంటే తను అలా తీసి పెడుతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారా, సో ఊడిస్తే కనుక ఇంట్లో చెత్త కంటే ఎక్కువ రాక్సీ హెయిరే ఎక్కువ అవుతుంది. అవునండి, తనకి హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సమ్మర్లో ఆల్మోస్ట్ డాగ్స్ అన్నింటికి కూడా హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో డైలీ నేను కోంబింగ్ చేస్తున్నాను, అయినా సరే అంత హెయిర్ ఫాల్ ఎలా అవుతుంది అని అనుకున్నాను. ఓకే, తనకి స్నానం చేయించి కూడా ఒక 1 month అవుతుంది ఆల్మోస్ట్. అంటే హెయిర్ ప్యాక్ వేయక 1 month అవుతుంది. హెయిర్ ప్యాక్ అయితే నేను రాక్సీకి చాలా శ్రద్ధగా ప్రిపేర్ చేసి మరీ పెడతాను. సో అది ఎలా అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మీరు ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ ఫిషెస్కి అయితే నేను ఫుడ్ వేసేసాను. దానికి ఫీడింగ్ టైం అయిపోయింది. సో అన్ని అక్వేరియంస్లో కూడా ఒకేసారి నేను వేసిస్తాను. ఇంకా పనిలో పని ఇది కూడా అయిపోతుంది కదా. సో అవి కూడా ఎంచక్క ఫుడ్ తినేసి హ్యాపీగా ఆడుకుంటాయి. మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది చూస్తూ ఉంటే. ఇంక ఇక్కడైతే ఫ్రెండ్స్ ఈరోజు మండే. సో మండే రోజు నేను తులసమ్మలో తులసి చెట్టు నిండుకుంది కదా. మీరు లాస్ట్ వ్లాగ్స్ అన్నింటిలో కూడా చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో పిల్ల మొలక దొరకక నేను చాలా ఇబ్బంది పడిపోయాను. ఈరోజు ఏంటలా గార్డెన్లో మొత్తం వెతికి చూసానమాట. పక్క వాళ్ళ గార్డెన్లో, నా గార్డెన్లో వెతికి చూడగా ఒక 2 మొలకలు అయితే దొరికాయండి. కరెక్ట్గా నా కోసం అయితే 2 మొలకలు దొరికాయి. నేను ఒకటి పెట్టను, ఎప్పుడైనా సరే పెడితే 2 కలిపి పెడతాను. సో నా కోసమే అనుకుంటాను, కరెక్ట్గా 2 ఉన్నాయి, ఇంకెక్కువ లేవు తక్కువ లేవు అనమాట. సో ఎంచంక ఇంకా హ్యాపీగా తీసుకొచ్చి ఇంకా నాటుకున్నాను అనమాట. సో ఎలా ఈ సమ్మర్కి వస్తాయో పోతాయో తెలీదు. కాకపోతే మన కొంతమంది అయితే వారాలు తిథులు అవన్నీ చూసుకుంటారు కదా తులసి మొక్కను నాటుకోవడానికి కూడా. నేను మాత్రం అవన్నీ అలా ఏం పాటించానండి. కాకపోతే శుక్రవారం రోజైతే చెట్లు అలా నరికేయడం అలాంటివి మాత్రం తీసేయడం అలాంటివి ఏం చేయను. ఇంక ఇక్కడైతే తులసి మొక్కను నాటుకున్నాను కదా. తులసమ్మ కోటలో ఒక రాయి ఉంచితే చాలా మంచిదంట, నేను చాలా మంది దగ్గర విన్నాను. సో అందుకని ఇంకా రాయికి బదులుగా సో రాయి రూపంలో ఉన్న శివలింగం నందీశ్వరుడిని ప్రతీకనైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి తీసుకున్నాను. చాలా డేస్ అయిపోయింది. సో దానినైతే నేను ఎవ్రీ మండే ఇలా నీళ్ళతో అభిషేకం అలాగా చేసేసుకొని మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ బొట్లు అలా పెట్టేసుకొని సో శ్రద్ధగా ఇలా పెట్టేసుకుంటాను అనమాట. ఎవ్రీడే అభిషేకం అనేది చేస్తాను, బట్ మండే రోజైతే కొంచెం శ్రద్ధ ఎక్కువ చూపిస్తాను. సో ఇలా అనమాట. మనకి పానవట్టం మాత్రం ఉత్తర దిక్కున చూడాలంటారు. సో నందీశ్వరుడు అయితే ఏ దిక్కు నుంచి చూసినా పర్లేదు, శివలింగంని ఆ రకంగా సెట్ చేసేసుకోవచ్చు. కాకపోతే పానవట్టం మాత్రం ఉత్తరం దిక్కునే చూడాలి. సో అలాగే పెట్టేసుకుంటాను నేను కూడా. ఇంకా దేవుడి గుడిలోకి వచ్చేసి ఇంకా దేవుడి గదిలోకి వచ్చేసి ఇంకా పూజ హారతి అలా అన్నీ ఇచ్చేసుకున్నాను. ఇంతటితో నా పూజనైతే సమాప్తం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంక ఈరోజు టొమాటో పప్పు చేశాను. పాపకి ఆల్రెడీ ఉగ్గు పెట్టేశాను అనమాట. పాప తినిందంటే నాకు చాలా పెద్ద పని అయిపోయినట్లు. సో తను తినకుండా నేను తిన్నా కూడా నాకు కడుపులోకి వెళ్ళదనమాట. సో ఇంకా తను ఎంచక్క తినేసి ఇంకా మా వారికి నాకు కూడా వడ్డించేసాను అనమాట. టొమాటో పప్పు అలాగే రైస్ చేశాను. ఇంకా ఈరోజు మండే మేము ఇంట్లో నాన్ వెజ్ ఉండదు అనేసి.
సో ఎంచక్కా ఎంజాయ్ చేస్తుంటే ఇంకా పాపనైతే ఆల్రెడీ ఉగ్గు తినేసింది కదా, ఈ సమ్మర్కి అసలు వాటర్ ఎలా తాగుతుందంటే అలా తాగుతుంది. ఇంకా ఒక్కొక్కసారి అయితే తినడమే మానేస్తుంది అనమాట. పోనీళ్ళే కడుపు నిండా వాటర్ ఉంటున్నాయి కదా అనేసి ఇంకా అప్పుడప్పుడు వదిలేస్తానమాట, అంత ఫోర్స్ చేయకుండా. ఫ్రెండ్స్, ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి అని అంటారు కదా, సో అది ఊరికే అన్నారు. మన ఇల్లు చక్కదిద్దడంలోనే ఇల్లాలి పనితనం అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ చూస్తే గనక 2 రోజుల బట్టలండి. సో అన్నీ ఇలా తీసుకొచ్చి ఇలా వేసాను. ఇంకా నేను సర్దుతూ ఉంటే పాప చిందరబందరం చేస్తూనే ఉంటుంది. అందుకని ఇంకా రూమ్లో వేసేసి ఇంకా గడియ పెట్టేస్తానమాట. తను పడుకున్న టైంలో అలాగా వచ్చి సర్దేసుకుంటాను. కాకపోతే ఈసారి ఏంటో అసలు బద్ధకం వేసిందనమాట. సో ఆ బట్టలు చూడగానే అమ్మో ఇంత లేజీ అయిపోయాను నేను అనిపించింది. ఇంకా సర్దే వరకు నాకు మనసున పట్టదనమాట. సో అందుకే ఇంకా చక్క అన్నీ సర్దేసుకున్నాను. అలాగే గ్రాసరీస్ కూడా తీసుకొచ్చుకొని ఉన్నామన్నమాట 2 days బ్యాక్. సో అవి కూడా ఇలాగే బెడ్ పైన పెట్టేశాను. వాటిని సర్దడం కూడా పక్కన పెట్టేశాను అనమాట. పాపతో నాకు అవ్వలేదు. సో అదేంటో బద్ధకం వచ్చేసింది ఆటోమేటిక్గా. ఇంకా ఇవన్నీ ఒకేసారి తగిలానంటే ఇంకా అన్నీ క్లీన్ అయిపోతాయి అన్నమాట. దెబ్బకి బెడ్ మొత్తం ఎంప్టీ అయిపోతుంది. ఇంకా అన్నీ శ్రద్ధగా సర్దుకుంటున్నాను. అప్పుడు కూడా పాపను పడుకోబెట్టానో లేదో అలా లేసింది. పక్కన అమ్మ లేకపోతే సరే ఒక 1/2 hour అలా లేసేసి వచ్చేస్తుంది అనమాట. నాక పడుకోవడం అసలు చేత కాదు. అంటే మధ్యాహ్నం అసలు నాకు నిద్ర అలవాటు ఉండదన్నమాట. ఆ టైంలోనే పాపను పడుకోబెట్టి ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాను. కాకపోతే ఇంకా ఒక్కొక్కసారి తను లేస్తుంది, ఒక్కొక్కసారి చెంచక్క పడుకుంటుంది. ఇంక ఈరోజు నా కర్మకి లేసింది. ఇంకా వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేస్తూనే ఉంది. అలాగే రాక్సీ కూడా వస్తూ డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారనమాట. ఇంకా వీళ్ళిద్దరితో వేగుతూ ఎలాగోలాగానైతే కింద పైన పడేసి ఇంకా బట్టలన్నీ కూడా సర్దేసుకున్నాను అనమాట. చూసారా, ఇక్కడ గ్రాసరీస్లో నుంచి ఆల్రెడీ చాక్లెట్ అడిగిందనమాట. సో ఇక్కడ వేఫీ తీసిచ్చాను. సో కాయ్ అమ్మ కాయ్ అని అనుకుంటూ ఇంచక్క ఎంజాయ్ చేస్తూ తింటుందన్నమాట. నేను వద్దు అని అనేసి నన్నే కొడుతుందంట. సో ఈ పరిస్థితి ఎలా ఉందన్నమాట. ఇంకా చాలా వేడిగా ఉంది కదా, సో ఆల్రెడీ అలసిపోయాను అనేసి ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి చల్లగా ఐస్ క్రీమ్ తీసుకొని తిన్నానమాట. ఇది అరేబియన్ డిలైట్ అంటే డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ అనమాట. సో ఇందులో చాలా డ్రై ఫ్రూట్స్ మిక్స్ అయిపోయి ఉంటాయి. అంజీర్, పిస్తా, అలాగే కాజు, ఇంకా ఖర్జూర్ అన్నీ కూడా మిక్స్ అయిపోయి ఉంటాయి అన్నమాట. నేను డేట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఇష్టపడను. సో అందుకే ఇది అంత ఎక్కువగా నాకు ఇష్టపడను. కాకపోతే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనేసి ఇంకా కాస్త పెట్టుకొని తిన్నాను. మా వారికి చాలా ఇష్టము. అందుకే ఫస్ట్ టైం నోట్లో పెట్టుకోగానే ఫేస్ అలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాను అనమాట. కాకపోతే చాలా బాగుంది. ఇంకా ట్రై చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకైతే చాలా హెల్దీ అని చెప్పవచ్చు, ఎందుకంటే డ్రై ఫ్రూట్ మిక్స్. ఇంకా తినడం అవుతే నెక్స్ట్ పని అయితే రాక్సీ పనే ఉందండి. ఆల్మోస్ట్ ఈవినింగ్ కావస్తుంది. పాపని మళ్ళీ పడుకోబెట్టాను. సో టైం దొరికిందనేసి ఇంకా రాక్సీకి అయితే హెయిర్ ప్యాక్ వేయబోతున్నాను. హెయిర్ ప్యాక్ అంటే ఏదో పెద్ద అదేం కాదు. సో ఇంటి దగ్గర చెట్లలో దొరికే న్యాచురల్ హెయిర్ ప్యాక్ అనమాట. సో ఇక్కడ చూసారా, మా ఇంటి ముందే మా గార్డెన్లో వేప చెట్టు పెట్టుకున్నాను. అది ఎంచక్క పూత కూడా పూసినాయి, చాలా పెద్దగా ఎదిగిందనమాట. సో ఆ వేపాకు కోసుకుంటున్నాను. అలాగే అలోవెరా కూడా కట్ చేసేసుకొని ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అవి పూర్తిగా చూడండి, వీడియోలో మీకు అర్థమవుతుంది. మీరు ఒకవేళ డాగ్ని పెట్ని కానీ పెంచుకుంటుంటే దానికి కూడా ఎవ్రీ 10 daysకి ఆర్ 15 daysకి ఒకసారి ఇలా హెయిర్ ప్యాక్ వేస్తూ స్నానం చేయించండి ఫ్రెండ్స్. దాని బాడీలో నుంచి స్మెల్ రాదు. అండ్ మోరోవర్ నేనైతే రాక్సీని ఫ్యామిలీ మెంబర్ లాగా ఇంట్లోనే అలా వదిలేస్తాను, కట్టేసి దాన్ని ఒక పెట్లాగా చూడను. సో పాపతో పడుకుంటుంది, పాప కిస్ చేసుకుంటుంది, అలాగే పాపతో దానిపైన ఎక్కి పాప ఆడుకుంటుంది. సో చాలా ఉంటాయి కాబట్టి నేనైతే రాక్సీని చాలా నీట్గా పెంచుతాను. సో ఎందుకంటే రాక్సీ వల్ల పాపకి కానీ పాప వల్ల రాక్సీకి కానీ ఎలాంటి హాని జరగకూడదు కదా. సో దాని బాడీలో నుంచి కూడా కొన్ని బ్యాక్టీరియాస్ అలా ఎక్స్పోజ్ అవుతాయి కదా. సో వాటి వల్ల హ్యూమన్ బీయింగ్కి కూడా
హాని అనేది జరగకూడదు. సో అందుకని నేనైతే ఎవ్రీ 20 డేస్కి ఒకసారి హెయిర్ ప్యాక్ ఇస్తాను కంపల్సరీ. ఇంకా మధ్యలోనైతే ఒకసారి డైరెక్ట్ షాంపూ పెట్టి బాత్ చేయిస్తాను అనమాట. రాక్సీ కోసం సపరేట్గా షాంపూ నేను మెయింటైన్ చేస్తాను, అలాగే కోంబు సపరేట్గా మెయింటైన్ చేస్తాను. సో ఇలా హెయిర్ ప్యాక్ వేసి ఎంచక్కా స్నానం చేపిస్తాను. ఈసారి ఏంటో కొంచెం అనుకోని కారణాల వల్ల కొంచెం ఒక 10 డేస్ లేట్ అయిపోయింది. సో 1 మంత్ కావస్తుంది. సో అందుకని ఇంక ఈరోజైతే ఫిక్స్ అయిపోయాను. ఆల్రెడీ 1 వీక్ నుంచి అనుకుంటున్నాను అలాగే పోస్ట్పోన్ అవుతుంది. ఇంకా రాక్సీకి కూడా ఇచ్చింగ్ వేస్తుంది. సో ఇంకా నా వల్ల కాలేదన్నమాట, దాన్ని చూడడం అలాగా బాధేసింది. కంపల్సరీ ఈరోజైతే ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. అండ్ దట్టు ఈరోజు కొంచెం వెదర్ చాలా చల్లగా ఉంది, గాలి వీస్తుంది. సో రాక్సీ కూడా ఈజీగా ఆరుతుంది. దాన్ని పక్కన నిలబెట్టినా కూడా ఎండలో అయితే కొంచెం ఇబ్బంది పడుతుంది కదా. సో ఈరోజు చల్లగా ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదనేసి ఇంకా స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ చూసారా, అలోవెరా కూడా మా గార్డెన్లోనే దొరికింది. సో దీనిని మనం మామూలుగా మనం యూజ్ చేస్తే కనుక దానిని పీల్ అవుట్ చేసేస్తాం కదా, దాన్ని తొక్కని. సో ఇందులో అలా ఏం అవసరం లేదండి. డాగ్ హెయిర్లో నుంచి ప్యాక్ మొత్తం ఇరుక్కోకుండా పోయేలాగా చక్కగా కోంబింగ్ చేస్తే సరిపోతుంది. సో ఇంకా ముందు ప్యాక్ అనేది ఎలా వేసినా పర్లేదు. సో ఇక్కడ చూసారా, అలోవెరా అలాగే వేపాకు కలిపిన మిశ్రమంలో కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ పట్టేసుకోవాలి. దాని తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే నిమ్మకాయ ఒక చెక్కనైనా లేదంటే ఒక ఫుల్ నిమ్మకాయైనా సరే యాడ్ చేయొచ్చు. సో దాని ద్వారా ఏంటంటే దానికి ఏమైనా డాండ్రఫ్, టిగ్స్ అలాంటివి ఉంటే కూడా ఈజీగా వెళ్ళిపోతాయి అన్నమాట. సో మనం వేరే సపరేట్గా మెడిసిన్ వాడాల్సిన పని లేదు ఫ్రెండ్స్. డాగ్స్ హెల్తీగా ఉండాలి, వాటి హెయిర్ గ్రూమింగ్ చాలా ఎదుగుదల ఉండాలి, షైనింగ్గా ఉండాలి, అలాగే దాని బాడీ నుంచి స్మెల్ రాకుండా హెల్తీగా ఉండాలి అంటే కనుక ఈ టిప్స్ ఒకటి ఫాలో అవుతే చాలు ఫ్రెండ్స్. వేరే మెడిసిన్ ఏది అవసరం లేదు. మా రాక్సీకి మాత్రం ఎలాంటి మెడిసిన్స్ కూడా నేను అడిషనల్గా వాడను. సో ఇదే మెయిన్ సీక్రెట్ అని చెప్పొచ్చు, అది చాలా హెల్తీగా ఉండడానికి. అండ్ ఫుడ్కి వచ్చేస్తే నేను వెజ్ ఆల్మోస్ట్ 99% పెరుగన్నమే పెడతాను డైలీ 2 మీల్స్. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ ఉంటే కనుక అప్పుడప్పుడుగా అలా కర్రీతో పెడతానన్నమాట. అంతేకాని ఇంకా అది కూడా 1%, 99% పెరుగన్నమే. సో ఇక్కడ చూస్తే కనుక మిక్సీలో పట్టేసుకున్నాను. ఈ మిశ్రమం రెడీ అయిపోయింది. స్మెల్ అయితే దారుణంగా వస్తుంది ఫ్రెండ్స్. వేపాకు కదా అలాగే ఉంటుంది చేదుగా. ఇంకా రాక్సీని తీసుకొచ్చాను, బయట గేట్ దగ్గర పెడదామని ఫిక్స్ అయిపోయాను. అది ఆల్రెడీ చూసింది, దాన్ని చూసి ఇంకా ప్యాక్ని చూసేసి దానికి అర్థమైపోయింది అనమాట. ఇంకా నాకు రుద్దేస్తుంది ఇప్పుడు, ఇంకా ఈరోజు నాకు స్నానం తప్పదు అన్నట్లుగా పెట్టింది ఫేస్. బట్ తప్పదు కదా. సో ఎవ్రీ ఒక 1 మంత్ 20 డేస్కి ఒకసారి కాబట్టి తప్పదు, రాక్సీ పెట్టుకోవాల్సిందే అనేసి చెప్తూ ఇంకా పెట్టేశాను అనమాట. కాకపోతే పెట్టేసే వరకే నేను రాను నాకు వద్దు అని మారం చేస్తుంది. కానీ ఒకసారి పెట్టడం స్టార్ట్ చేస్తే కనుక ఈవెన్ స్నానం అయినా సరే ఒకసారి వాటర్ పోయడం స్టార్ట్ చేస్తే కనుక అస్సలు కదలదండి ఫ్రెండ్స్. ఎంత బంగారు కొండ అంటే అది. సో అంత జాలేస్తుంది, అంత మంచిది కూడా అది. అసలు కదలదు, చాలా సపోర్ట్ చేస్తుంది. ఇంకా కదలకు అక్కడ ఉండు అంటే ఉంటుంది. సో నేను ఏంటంటే మా రాక్సీని ఏదైనా అంటే బెల్ట్ తీస్తాను అనమాట. బెల్ట్ తీయగానే అది భయపడుతుంది. సో కొట్టినట్టు యాక్షన్ చేస్తాను, అది సౌండ్ చేస్తుంది కదా, ఆ నేలని కొడితే బెల్ట్. సో సౌండ్కి అది భయపడిపోవడం అలవాటు అయిపోయింది. సో అందుకని రాక్సీ బెల్ట్ తీస్తాను అని అనగానే ఇంకా చెప్పిన మాట వింటుంది అనమాట. సో ఆ విషయంలో చాలా బాగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా మీరు కూడా ఎంత బాగా పెట్టించుకుంటుందో, అసలు క్విక్ మనకుండా పెట్టించుకుంది. సో మీరైతే గ్లౌజెస్ వేసుకుంటే వేసుకోవచ్చు. నేను మాత్రం గ్లౌజెస్ అలాంటివి ఏమి యూజ్ చేయను.
చేతులు బాగా కడుక్కుంటే సరిపోతుంది. సో చూసారు కదా, తోక భాగం, కాళ్ళ వేళ్ళ మధ్యలో కూడా సో గ్యాప్ లేకుండా మొత్తంగా పెట్టేశాను. ఎంచక్క ఫుల్ ప్యాక్ అయిపోయిందనమాట. ఇంకా కాసేపు హాయిగా ఉంటుంది. దానికి టిగ్స్ అలాంటివి ఏమైనా లోపల ఉండిపోతాయి కదా, సో అలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం మంటగా ఉంటుంది దానికి కూడా. సో కాకపోతే ఓర్చుకుంటుంది, అది నాకిస్తుంది అనమాట. సో అది నాకినా సరే అది లోపలికి వెళ్ళిపోతే, బాడీ లోపలికి వెళ్ళిపోతే యాంటీబయాటికే కానీ ఎలాంటి నష్టం ఏం లేదు కదా. సో చాలా మంచి ప్యాక్, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ పెట్స్కి డెఫినెట్గా వర్క్ అవుతుంది. మీరే రిజల్ట్ అనేది మీరే కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తారు గన్ ష్యూర్గా. సో ఇక్కడ నేను లోపలికి వెళ్ళిపోయాను అనేసి ఇంకా దిక్కులు చూస్తుంది. ఏంటి నన్ను ఇక్కడ వదిలేసి ఒకతే వెళ్ళిపోయింది, నేను ఇక్కడ ఏం చేయాలి అన్నట్టుగా అటు ఇటు చూస్తుంది. ఇంకా చూసి ఏం చేసేది లేక అరవడం స్టార్ట్ చేస్తుంది బయటకి రమ్మని. అది నాకు తెలుసు, చాలాసార్లు అలాగే చేస్తుంది. అందుకని ఇంకా ఈలోపు ఏంటంటే అది ఎలాగూ ఇక్కడ బయట ఉంది కదా, ఇంకా దాంతోపాటు నేను కూడా అక్కడే కూర్చోవాలి. అలా అయితేనే అది ఎన్ని అవర్స్ అయినా సరే అలా కూర్చుంటుంది. సో ఇంకా నేను తెలిసిందే కదా, నేను ఖాళీగా ఉండలేను, ఏదో ఒక పని పెట్టుకుంటూనే ఉంటాను. నాకు ఖాళీగా కూర్చోవడం ఇష్టం ఉండదు కాబట్టి ఇంకా గార్డెన్లో కూడా కొంచెం చెత్త చెదారం అనేది పెరిగిపోయింది. చెట్లు కూడా కొంచెం ఓవర్గా పెరిగిపోయాయి. సో అవన్నీ కూడా నేను ట్రిమ్ చేస్తూ చెత్త చెదారం మొత్తం తీసేద్దాము. ఇంకా అది అయ్యేసరికి టైంపాస్ అయిపోతుంది. ఆలోపు రాక్సీకి కూడా ప్యాక్ మొత్తం ఎంచక్క ఆరిపోతుంది, స్నానం కోసం రెడీ అయిపోతుంది. సో అందుకని ఇంకా చెట్లలో పని పెట్టుకున్నాను అనమాట. మా గార్డెన్లోనైతే జామకాయలు కూడా కాస్తున్నాయి ఫ్రెండ్స్. జామ చెట్లు ఉన్నాయి. ఒకటి రెడ్ కలర్ జామ లోపల భాగం ఉంటుంది, ఒకటి వైట్ కలర్ జామ. చూసారు ఎంత స్వీట్గా ఉంటాయంటే అంత స్వీట్గా ఉంటాయి. అలాగే పపాయ చెట్టు పెట్టాను, పపాయ కాసింది. ఈసారి లెమన్ చెట్టు కూడా పెట్టాను. 5 years అయిపోయింది, లెమన్స్ కూడా కాసాయి. అండ్ అల్లో నేరేడు ఉంటుంది కదా, సో నేరేడు చెట్టు కూడా పెట్టాను. అవి కూడా పిందెలకు వచ్చిందనమాట. జూలై మాసంలో అలాగా కాస్తాయి. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, మనం ఎలాంటి ఏ ఒక్క చెట్టు పెట్టినా అది ఒక పూతకి కానీ కాతకి వచ్చిందంటే కనుక ఆ హ్యాపీనెస్సే వేరు. సో ఇక్కడనైతే నేను ఈ బెడ్షీట్ పరుస్తున్నాను. ఇది ఎందుకంటే రాక్సీ కోసమే. ఇంకా అది పరవగానే దానికి కూడా అర్థమైపోతుంది అది నా కోసమే అనేసి ఇంకా స్నానం చేయించిన తర్వాత దానంతటా అది తూడ్చుకోవడానికి ట్రయల్ చేస్తుంది అనమాట. సో నేల మీద కాకుండా బెడ్షీట్ చేస్తే ఎంచక్క బెడ్షీట్ పైన బొర్లుతూ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే యాంటీటిగ్ ఉంటుంది. సో ఈ షాంపూ అయితే నేను యూజ్ చేస్తాను రాక్సీ కోసం. అదేంటోనండి, రాక్సీ 5 days బేబీ అప్పుడు మా ఇంటి గడప తొక్కింది. సో అప్పటి నుంచి స్నానం చేపిస్తూనే ఉన్నాం, కానీ అసలు ఇంత తొందరగా ఇంత ఏజ్కి పెరిగిందా అనిపిస్తుంది. నౌ షీ ఈజ్ ఆల్మోస్ట్ 3 years old అనమాట, జూలై వస్తే. సో చాలా తొందరగా ఎదిగిపోయింది అనిపిస్తుంది. పాప కడుపులో ఉన్న టైంలో దొరికింది ఫ్రెండ్స్. సో అప్పటి నుండి కానీ మన పిల్లలు అనుకోండి ఎదుగుతూ ఉంటే వాళ్ళకి నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. మనం ఒక పని చెప్తే వాటికి దాన్ని అర్థం చేసుకొని ఫాలో అవుతారు, లేదంటే దెబ్బలు పడతాయి అనేసి. కాకపోతే పెట్స్ కదా అండి, అవి ఎంత పెద్ద పెరిగినా ఈవెన్ ఒక 12 years 13 yearsకి వచ్చినా సరే అవి ఆల్మోస్ట్ డెడ్ చావుకి దగ్గరలో ఉన్న ఏజ్కి వచ్చినా సరే అవి చిన్న పిల్లలతో సమానమేనండి. అందుకే అంటారు. సో పెట్స్ ఏదైనా సరే, నాట్ ఓన్లీ డాగ్, ఏ పెట్టినైనా సరే పెంచాలంటే ఒక గొప్ప మనసు ఉండాలి, ఎంతో పెద్ద ఓపిక ఉండాలి. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. సో ఆ ఓపిక ఉంటే గనకనే మనం పెట్స్ని పెంచుకోవాలి. లేదంటే ఏదో మనకిష్టం మన సరదా కోసం అని పెంచి వాటిని మాత్రం అసలు ఇబ్బంది పెట్టొద్దు ఫ్రెండ్స్. వాటికంటూ ఒక ఫ్రీడమ్ వదిలేయాలి ఇంట్లో. సో వాటి తర్వాతనే మనము అనుకునేలాగా వాటికి ఎన్విరాన్మెంట్ అంటే ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. అప్పుడు గనకనే అవి ఎంతో హ్యాపీగా ఉంటాయి, మన కోసం ప్రాణం ఇచ్చేలాగా తయారవుతాయి అన్నమాట. మా రాక్సీ మాత్రం అందులో ఫస్ట్ అని నేను గర్వంగా చెప్పుకుంటాను. సో అంత చక్కగా దాన్ని ట్రైన్ చేసాము. అలాగే రూల్ చేస్తే బ్రేక్ చేయకుండా ఫాలో అవుతుంది. అలాగే బయటకి ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, వేరే వాళ్ళ ఇంటికి పొరపాటున వెళ్ళామనుకోండి, అసలు అది ఈవెన్ టాయిలెట్ కూడా చేయదండి. 2 days అయినా సరే ఆపుకుంటుంది, కానీ టాయిలెట్ కూడా చేయదు. సో అది మాకు దగ్గరున్న వాళ్ళు రిలేటివ్స్ చూసిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది రాక్సీ గురించి.
సో చూసారు కదా, ఇంకా స్నానం అయిపోయింది. ఇంచక్క టవల్స్తో ఆల్రెడీ తుడిచేసాను. కాకపోతే పుట్ట భాగం అదంతా తడిగా ఉంటుంది కదా, సో అలా వచ్చి బెడ్షీట్ పైన వెల్లకిలా పడుకుంటుంది, నన్ను తుడవమని చెప్తుందన్నమాట. సో స్నానం చేసిన తర్వాత ఫస్ట్ 1-2 అవర్స్ అయితే చాలా హ్యాపీగా ఉంటుందండి. మనకి కూడా ఒక 1 మంత్ స్నానం చేయకపోతే జిడ్డంతా వదిలిన తర్వాత ఎలా ఉంటాము, రంకలేసే విధంగా ఉంటాం కదా, సో అది కూడా అలాగే ఉంటుంది. ఇంకా ఎంచక్క బొర్లి 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 ఇంకా బెడ్రూమ్లోకి పంపించేసాను. కూలర్ అండ్ ఫ్యాన్ వేస్తే ఎంచక్క పడుకుంటుంది ఫ్రెండ్స్. హ్యాపీగా ఒక పెద్ద నిద్ర తీస్తుంది. సో ఆ నిద్రలోనే అర్థమైపోతుంది అది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అనేసి. ఇంకా నాకైతే చెమటలు పట్టేసాయి చూడండి. రాక్సీకి స్నానం చేయించాను కదా, దాని హెయిర్ ప్యాక్ అదంతా అంటుకోవడం నాకు, అలాగే స్నానం చేపిస్తే వాటర్ అన్నీ పడిపోవడం, సో గలీజ్గా అయిపోయాను. సో ఇంకా నేను వెళ్ళి స్నానం చేసుకోవాలి. రాక్సీకి మాత్రం చక్కగా ఫ్యాన్ కూలర్ వేశాను. చూసారా, హ్యాపీగా సేద తీరుతుంది బెడ్ పైన. దానికంటూ కాసేపు స్పేస్ వదిలేస్తానమాట. సో హెయిర్ ఫాల్ అనేది ఒక 2 days సరిపోతుంది, 2 daysలో కంట్రోల్ అవుతుంది. అది నేను చాలాసార్లు చూసాను. సో ఆటోమేటిక్గా 2 daysలో కంట్రోల్కి వచ్చేస్తుంది. ఇంక ఇప్పుడు రాక్సీ మా పాపతో అంటే కృతి శాంభవితో ఆడుకోవడానికి అయితే సిద్ధపడ్డట్లే. మరొక 1 month వరకు అసలు స్నానం ఉండదు, ఎంచక్క బాడీ స్మెల్ అనేది కూడా లేకుండా హ్యాపీగా గడుపుతుందన్నమాట. సో ఆఫ్టర్ 1 month లేదంటే 20 daysకి బాడీ స్మెల్ని బట్టి, దాని ఇచ్చింగ్ లెవెల్ని బట్టి మళ్ళీ హెయిర్ ప్యాక్ అయితే వేస్తాను నేను. నాకు యాక్చువల్గా పెట్స్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నాకు ఎంత ఇష్టమో మా వారికి కూడా అంతే ఇష్టము. సో అందుకని మా ఇంట్లో పెట్స్ చాలా ఈజీగా పెరుగుతాయి. సో వాటికి హామ్ చేయకుండా మేము చూసుకోగలం కాబట్టి, ఈవెన్ రాక్సీ వామిటింగ్ చేసుకుందంటే మేము ఈజీగా ఎత్తిపోయగలము, అంటే చిరాకు పడిపోకుండా. సో అలాంటివి వాటికి అర్థమవుతాయి కదా, అందుకే మమ్మల్ని ఒక రియల్ పేరెంట్ లాగా యాక్సెప్ట్ చేసింది మా రాక్సీ అనేది మాకు అర్థమవుతుంది. దానికి మాటలు వచ్చి ఉంటే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేదేమో. ఇంకా నేను ఎక్కడి నుంచి అయితే కిచెన్లోకి వచ్చాను, నా వెంబడే తోకుకుంటూ వచ్చేసాను. చూసారా, ఇంకా వాటర్ కావాలని అడుగుతుందనమాట. సో కిచెన్లోనైతే హడావిడి స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే సడన్గా మా వారి ఫ్రెండ్స్ అయితే ఇంటికి వస్తున్నారు. సో వాళ్ళ కోసం ఏదో ఒక స్పెషల్ చేయాలి కదా, రాక వస్తున్నారు అనేసి నేనైతే చికెన్, అలాగే మా వారు చపాతీ పిండి కూడా కలిపి పెట్టి ఉన్నారు. సో చపాతీ చేయాలి, అలాగే చికెన్ కర్రీ చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంకా రైస్లోకి వచ్చేసి ఆఫ్టర్నూన్ అనుకోండి, లంచ్లోకి అయితే బగారా రైస్ చేస్తాను ఎప్పుడైనా సరే. బట్ ఇది డిన్నర్ టైం కదా, అందరూ బగారా రైస్ అంటే తినలేరు కదా, కొంచెం హెవీ అయిపోతుంది అనేసి ఇంకా వైట్ రైస్ చేశాను. అలాగే పెరుగు, సో ఇలాంటి సలాడ్స్ అలాగా ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట. సో కొంచెం హడావిడి అయిపోయింది, ఏంటి ఇలా ఇంత తొందరగా చెప్పారు అనేసి. కాకపోతే ఇంటికి అతిథులు వస్తున్నారంటే వాళ్ళని రెస్పెక్ట్ చేయడము చాలా మంచి గుణం కదా. సో చిరాకు పడకుండా ఓపికగా అన్నీ చేసి పెట్టాను. ఇంకా వెనకాలే మా పాప కూడా తిరుగుతుంది. ఇంకా మా పాపకి స్నానంకి టైం అయింది యాక్చువల్గా, కాకపోతే నేను చేయించలేని పరిస్థితిలో ఉన్నాను అనమాట. సో ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి నాకు సరిపోయింది, ఇంకా మా వారే చేయించారనమాట. చూసారా, సో చూస్తుండగానే సో ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి. చక్కగా ఒక 2 hours పట్టింది నాకు ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి. సో కిచెన్లో నుంచి బయటకు రాకుండా కష్టపడి చేశానన్నమాట. సో టేస్ట్లు కూడా చాలా అదిరిపోయాయని చెప్పారు రిలేటివ్స్. సో వస్తున్నారు అనేసి ఇంకా చేపలు కూడా కింద పరిచేసాను. పాప చూసారా ఎంచక్కా ఆడుతుంది, ఏంటి మమ్మీ కొత్తగా చేపలు వేసింది అనేసి. ఇంకా ఫిషెస్కి కూడా ఫీడ్ చేశాను. రాక్సీ కూడా ఎంచక్కా హ్యాపీగా ఆడుతుంది. ఇంకా రిలేటివ్స్కి అయితే వెల్కమ్ చెబుతున్నట్లే అనమాట అందరూ కూడా. సో వీడియోనైతే ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బిల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం.